జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జయ హో జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా పగలుగు రాజే ఇతడు ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు ఆంధ్ర యువత ఆకాంక్షల సారథివయ్యావురా అన్నదాతలందరికీ ఆత్ముడవయ్యావురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్ర నుదుటి రాత మార్చరా నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని జన 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 జనసేన యువ ఈరోజు పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం గారు సోదరులు శ్రీ కొండెదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మాగుంట కుటుంబంతో వారికి ఉన్న సంబంధం మేర మాగుంట కుటుంబ అభిమానులందరూ ఏర్పరిచిన ఈ కేక్ కటింగ్ సెరమనీకి మేమెంతో ఆనందపడుతూ మా కుటుంబంలో ఒక సభ్యుడు ఇవాళ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఆ జన్మదినం సందర్భంగా మాగుంట కుటుంబ వెల్విషర్స్ అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ జరపాలనుకున్నందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరొకన్న మాగుంట సుధాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వారి తండ్రి వెంకటరావు గారు వారితో సత్సంబంధాలు అనేది 1977 సంవత్సరం నుంచి నెల్లూరులో కలిసిమెలిసి కుటుంబంగా కూడా పెరిగాము. ఆ తర్వాత చిరంజీవి గారు సినిమాల్లో ప్రవేశించిన తర్వాత వారిని హీరో చేయాలనే తలంపు అనేది తండ్రి వెంకటరావు గారితో పాటు కూడా మాగుంట కుటుంబం కూడా ఉండేది. అందుకే 1986 సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా మా మిత్రులందరూ కూడా కలిసి చిరంజీవి గారితో ఒక మంచి సినిమా అనేది చేయటం అనేది కూడా జరిగింది. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరిది కూడా ఆ రోజు చిరంజీవి అంటే ఒక మహానటుడు అనేది కూడా తెలుసు.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా కూడా పేరు తెచ్చుకొని ఇప్పటికే చాలా సినిమాలు కూడా వారు నటించి ప్రజాసేవ చేయాలి అనేది ఒక తలుపు కూడా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి 2014 సంవత్సరంలో ప్రత్యక్షమైన రాజకీయాలు అనేది కూడా వారు చేసి ఆ రోజు కూటమి అప్పటి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అందరూ కూడా ప్రత్యక్షంగా వారు పోటీ చేయకపోయినా కూడా డైరెక్ట్గా కూడా పాలిటిక్స్ అంటే ప్రచారం కూడా చేసి ఆ గెలుపు చూసిన వ్యక్తి వారు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో కూడా యాక్టివ్గా కూడా వారు రాజకీయాల్లో కూడా పాల్గొని వెను తిరగకుండా జగన్మోహన్ రెడ్డిని అనేది ఓడించాలి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడంటే మన చంద్రబాబు నాయుడు గారు వారితోనూ బీజేపీ మోడీ గారితో కూడా ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకునే దాని కొరకు వారు చేసిన త్యాగాలు అనేది కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అది. వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రజలతో సంబంధమైన పోర్ట్ఫోలియో తీసుకోవటం, పంచాయతీ రాజ్ అయినా రూరల్ డెవలప్మెంట్ అనే నేరుగా గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం తీర్చేదాని కొరకు కూడా వీలుంటుందనే ఉద్దేశంతో ఆ పోర్ట్ఫోలియోలు కూడా తీసుకొని ప్రజల్లో ఏ విధంగా కూడా దగ్గర అవుతున్నారని మీకు తెలిసిన విషయం అది. వారి బర్త్డే సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువగా కూడా ప్రజాసేవ చేయాలనేది బాగుంట కుటుంబ కోరిక అనేది కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.